కొద్ది నిమిషాలు కుటుంబాల గురించి మనం మాట్లాడుకుందాం. నా వాయిస్ అందరు క్లియర్గా ఉందా? ఓకే. ఈ కెమెరామ్యాన్ కొంచెం సైలెంట్ కూడా ఉన్నారు. మీకన్నా వాడెక్కి తీస్తున్నారు ఫోటో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్య బృందాల్లో కాస్తంత వయస్సులోను, అనుభవంలోను, సంసారంలోను అన్ని విధాలుగా అనుభవజ్ఞానం కలిగిన పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పేరు పేతురు గారు. సంఘానికి, సంసారానికి అవినాభావ సంబంధం ఉందని తన పత్రికను సార్వత్రిక సంఘానికి ఉటంకిస్తూ ఒక అమూల్యమైన సత్యాన్ని దంపతుల్ని మనసులో పెట్టుకుని రాశాడు. ఆయన ఏమని రాస్తున్నాడో ఒకసారి చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక, ఎవరైనా చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎవరైనా చదవండి. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించుడి. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున కాపురం చేయండి. కొంచెం సైలెంట్గా ఉండండి. కొంచెం పిల్ల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కొంచెం సైలెంట్లో పెట్టండి. కాపురం చేయడానికి అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు, జ్ఞానం అవసరం అంట. సొసైటీలో డబ్బులు సంపాదించడానికి జ్ఞానం అవసరం అంటే బాగుంది. ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో కూర్చొని ఉద్యోగం కొట్టాలంటే కాస్తంత నాలెడ్జ్ ఉండాలంటే బాగుంది. కానీ కాపురం చేయడానికి జ్ఞానం ఎందుకు? కాపురాలు చేయడానికి కూడా జ్ఞానం ఉండాలంటే ఉండాలి. సగం కాపురాలు మంట కలిసిపోవడానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపో. అదేంటి జ్ఞానం లేకుండా కాపురం చేస్తారంటే చేసేవాళ్ళు ఇప్పుడు అప్డేట్ కోడల్లో అల్లుళ్ళు ఎక్కువైపోయారు. ఉదాహరణ చెప్తున్నాండి. దేనికి గొడవ పెట్టుకోవాలో, దేనికి ఆర్గ్యుమెంట్ చేసుకోవాలో, దేన్ని రోడ్డు మీదకి తేవాలో, దేన్ని రోడ్డు మీదకి తేకూడదో, ఎథిక్స్ ఏంటో, అంటే కనీసం విలువలు ఏంటో, ఏం పాటించాలో ఏం పాటించకూడదో కనీసపు విలువలు తెలియని కాపరాలు సొసైటీలో ఉన్నాయంటే మీరు నమ్మగలరా? నేను ఏ పెళ్లి మెసేజ్లు చెప్పినా ఖచ్చితంగా ఎగ్జాంపుల్ చెప్తాను. మేము డ్యూటీకి వచ్చిన కొత్తలో 100 కాల్ వచ్చింది. ఒకప్పుడు డైరెక్ట్ డీజీ కాల్ వెళ్ళేది, ఇప్పుడు డైరెక్ట్ స్థానిక ఎస్పీకి అంటే జిల్లా ఎస్పీకి వస్తుంది కాల్. ఆ లొకోటాలో ఉన్న పిఎస్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి అప్పగిస్తారు 100 కాల్. చాలా కంగారు ఒక 100 కాల్ అంటేనే కంగారు. దాన్ని చాలా త్వరగా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే ఎంప్లాయీస్ కూడా పనిష్మెంట్ ఉంటుంది. అలాంటి 100 కాల్ ఒకటి వస్తే ఆ కాల్ రెస్పాండ్ అయ్యారు. ఏమైందంటే ఒక స్త్రీ బాధపడుతూ ఫోన్ చేసింది, మీరు త్వరగా రావాలండి, నన్ను చంపేసేలా ఉన్నారు అంతే. ఏమైంది? నైట్ ఇన్ఛార్జ్తో సహా అందరూ బయలుదేరి వెళ్ళారు. ఒకటోటిన బయలుదేరి వెళితే ఆ రోడ్డు మీద నిలబడి పెద్ద గొడవ అవుతుంది. ఆ గొడవ అవుతున్నప్పుడు ఏమైందమ్మా, నేను ఎవరు చంపేస్తున్నారంటే మా ఆయన నన్ను చంపేసేలా ఉన్నాడండి అంతే. ఆయన పక్కకు లాగారు, 2 తగిలించారు. ఎరా ఆడపిల్ల మీద చేస్తున్నావు, ఏదో మక్కలు ఇరగొడుతున్నావు, ఏమనుకుంటున్నావని మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మాస్ వార్నింగ్ గట్టిగా ఇచ్చారు. ఎందుకు కొడుతున్నావురా సన్నా సెదవని తిట్టారు. తిడితే ఆ తర్వాత అడిగారు, మరి కంప్లైంట్ రాసుకోవాలిగా 100 కాల్ని అడిగారు. ఏమ్మా ఎందుకు కొడుతున్నాడో కారణం ఏంటి? మీ ఆయనేగా, ఎందుకు కొడతానంటున్నాడు వాడు, ఎరా చంపుతా అంటున్నావు అంటే ఏంటని అడిగితే అప్పుడు చెప్పారు వాళ్ళిద్దరు కలిసి కారణం ఏంటి చెప్పిన, వాళ్ళ కోడిగుడ్డు ఫ్రై కోసం గొడవ పెట్టుకున్నారు. మీరు గమనించండి, ఒక కర్రీ కోసం గొడవ పెట్టుకుని 100 కాల్కి కాల్ చేశారంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళకి జ్ఞానం ఉందా? కూరల కోసం గొడవలు పెట్టుకునే భార్య భర్తలు ఉన్నారంటే మీరు నమ్మగలరా? సారీ ఎందుకు కాసావే అని అడిగాడంట. ఆ రోజుకి అదే కాసింది. ఇప్పుడు ఆ ఒక్క పూట వాడు సాంబార్తో తిన్నందుకు వాడు ఎంత ట్రబుల్ అయిపోతుంటాడో. మరొక మాట, అలవాట్ల కోసం గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? జీవిత భాగస్వామి కోసం కొన్ని అలవాట్లు మార్చుకోవాలని కనీసపు ఇంకిత జ్ఞానం లేని భర్తలు ఉన్నారంటే నమ్మగలరా? ఒక ఉదాహరణ చెప్తాను వినండి. టీ కోసం గొడవ వచ్చింది ఇద్దరికి. వాడు అన్నాడు పబ్లిక్లోకి వచ్చి, రచ్చబండలో గొడవ పెట్టినప్పుడు పెళ్లి పెద్దలు ఉంటారుగా, ఏదైనా గొడవలు అయితే ఇంక ఈ పెళ్లి పెద్దలే రావాలి గొడవ మధ్యలోకి. ఆ పెళ్లి పెద్దలు చెప్తున్నారు, అంటే వద్దు దీంతో నాకు పని అవదు, ఇంకా దీన్ని వదిలేద్దాం అనుకుంటున్నా అన్నాడు.
ఎందుకురా ఏమైందిరా పుట్టుమని ఇంకా 2 years 3 years అవ్వకుండా మీకు ఎంత పెద్ద గొడవలు దేనికంటే ఇది టీ ఎట్టడానికి ఏడుస్తుందండి ఇది అన్నాడు. ఏమ్మా టీ కూడా పెట్టలే మీ ఆయనకి అని అడిగారు. ఎందుకు పెట్టలేను పెద్ద ఆయన, టీ పెట్టమంటే పెడతాను, కాఫీ పెట్టమంటే పెడతాను, బూస్ట్ కలపమని కలుపుతాను అంటే మరి ఇంకేట్రా గొడవ అని అడిగారు. అప్పుడు అడిగితే చెప్పారు ఏమి లేదండి, ఒకసారి పెట్టమంటే పెడతాను, 2 సార్లు పెట్టమంటే పెడతాను, రోజుకి 50 సార్లు తాగితే ఎక్కడి నుంచి పెట్టినా అని అడిగారు. ఇప్పుడు చెప్పండి, ఈ టీ పెట్టమన్నదే కాజు బాగానే చూపించాడు, కానీ ఒకసారి తాగు పర్లేదు, 2 సార్లు తాగాను, నువ్వు టీ అలవాటు అని చెప్పి 50 సార్లు పెట్టిస్తే దాన్ని రచ్చరచ్చ చేసి నువ్వు రోడ్డు మీద తెస్తే నిన్నేమనాలి? జ్ఞానం ఉన్న వాళ్ళు అంటారు వీళ్ళని. జ్ఞానం చొప్పున కాపురం చేయడం అంటే కొన్ని మార్చుకోవాలి, కొన్ని అర్థం చేసుకోవాలి. ఒకరికి ఒకరు ఏ విషయాల్లో కాపురం విషయంలో సర్దుకుపోవాలో తెలియకపోతే ఈ జ్ఞానం లేకపోతే 60 ఏళ్ళు కలిసి బతుకుతారనడానికి గ్యారంటీ మీకుందా? ఇదే చెప్తున్నాడు ఆయన. జ్ఞానం చొప్పున చెప్పండి కాపురం చేయాలి, జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఒకరోజు యుఎస్ ఫ్యామిలీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ అమెరికా ఫ్యామిలీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు లాస్ట్ జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు అంటే విడాకులకి ఇంకా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నప్పుడు జడ్జి ఒక్కసారి మళ్ళీ రీకాల్ అడుగుతాడన్నమాట. అంటే అడుగుతాడు మళ్ళీ దేనికి అంత బలమైన కారణం ఏముంది మీరు విడిపోవడానికి. కానీ జడ్జి అడిగాడు, ఆవిడ చెప్పింది, ఏమని చెప్పిందో తెలుసా? ఆ రీకాల్లో ఆవిడ ఆన్సర్ చెప్తుంది, ఎందుకు మీ ఆయన్ని వదిలేయాలనుకుంటున్నావు అని అడిగితే మా ఆయన యాపిల్ తినే విధానం నాకు నచ్చలేదు. నేను అడుగుతున్నాను, అమ్మాయి చెప్పేది కరెక్టే అని అడుగుతున్నాను, వాడు యాపిల్ తినే విధానం నచ్చలేదంటే మనోడు ఏ రేంజ్లో తింటాడో అర్థం అవ్వాలి. మీకు అర్థమవుతుందో లేదో? తిండి కోసం గొడవలు పెట్టుకుని ఉన్నారు, కూరల కోసం గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అలవాట్ల కోసం గొడవలు పెట్టుకుని ఉన్నారు. మరి ఇవి మార్చుకోరంటే ఇవి మార్చుకుంటే పెద్ద ప్రెస్టేజ్లా ఫీల్ అవుతారు. ఏ చేయదా, ఏ వండదా, ఏ వండడా, ఏ చేయడా అని అడుగుతున్నాను. ఇలా ఒక మాటకు ఒకటి పేర్చుకుంటూ పోతే కాపురాలు జరుగుతాయా? అందుకే చెప్తున్నాను, జ్ఞానం చొప్పున కాపురం చేయాలంటే ఎక్కడ చెప్తారు? జ్ఞానం చొప్పున కాపురం చేయాలని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులో చెప్తారా? రచ్చబండ రోజమ్మ చెప్తుందా? సినిమా యాక్టర్లు చెప్తారా? వాళ్ళకే తిరగలేదు, వాళ్ళు చెప్తారా? నేను అడుగుతున్నాను, ఎవరికి మన కాపురాలు చెప్తారు? సీరియల్లో చెప్తారా? వాళ్ళకు నన్ను చీకటి పనులు ఇంకెవరికి ఉండవు. నేను అడుగుతున్నాను, సీరియల్ యాక్టర్లు చెప్తారా? సినిమా యాక్టర్లు చెప్తారా? ఎవరు చెప్తారు? సొసైటీలో మీ స్థానిక ఎవరైతే నియోజకవర్గం అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్తారా? ఎవరో చెప్పరు. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో కూడా కాపురాలు ఎలా చేయాలి చెప్పరు. గూగుల్ని అడిగాడట ఎవడో వైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలని, గూగుల్ చెప్పలేదు. గూగుల్కి ఏం చెప్తుంది? ఏని కూడా అడిగారట వైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, హస్బెండ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అవేం చెప్తే నడుతున్నాను. నువ్వు ఏ స్టోరీని అడుగు పుంకాలు పేజీలు ఇస్తాయి తప్ప నువ్వు ఎక్కడ వైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, భర్తని ఎలా హ్యాండిల్ చేయాలో ఎక్కడా చెప్పరు. మరి ఎవరు చెప్తారు? జీవితాన్ని ఇచ్చి వివాహం అనే ఒక బంధాన్ని ఏర్పరిచి దాన్ని ఎలా నడిపించాలో సృష్టికర్త తప్ప ఈ జీవితాలకు ఎవరు సరి అయిన సూత్రాలు చెప్పరు. అందుకే ఆయన చెబుతున్నాడు, జ్ఞానం చొప్పున కాపురం చేయాలంటే ఎలా? ఈ జ్ఞానం చొప్పున కాపురం చేయాలంటే మొట్టమొదట కాపురం బాగుండాలంటే ఒకరి మీద ఉంటుంది. చెప్పండి, ఇంటికి దీపం అంట, చెప్పండి చెప్పండి సిగ్గు లేకుండా చెప్పండి, ఇంటికి దీపం అంట చెప్పండి. ఇల్లాలు, చెల్లె, మీరే, తల్లులే, అక్కలు, అమ్మలు ఎవరైతే ఉన్నారో మీ అందరూ. ఇంటికి వెలుగు ఉండాలన్నా ఉన్న ఎలుగు ఆరిపోవాలన్నా ఎవరి చేతులు ఉంటుంది చెప్పండి. ఒక కాపురం అనగానే ఫస్ట్ పాయింట్ హౌస్ మినిస్టర్ కోసం, అంటే ఎవరైతే ఉన్నారో ఆవిడ కోసమే మాట్లాడుకోవాలి. హోమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి? ఇల్లాలు. అందుకే చూడండి పాటలు కూడా రాశారు, పురాతనమైన పాటల్లో ఆలయాన్న జ్యోతి దేవుడైతే చెప్పండి ఇంటికి జ్యోతి ఎవరంట? అది ఆవిడ చెప్పండి. దేవుడితో ఈక్వల్గా ఖితాబిస్తున్నది ఎవరికంటే అక్కడ గుడి బాగుండాలంటే దేవుడు వెలగాలి, ఇక్కడ కాపురం బాగుండాలంటే చెప్పండి ఈవిడ వెలగాలి. అందుకే చూడండి, ఇంటికి దీపం వెళ్ళాలన్నాడు కనుక ఆవిడ ఎక్కడ ఎలుగితే వెలిగిస్తుందో అక్కడ అలా వెలుగుతూ ఉండాలి. ఎలగాల్సిన దీపం సూర్యులోకి వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది? తగలడిపోద్ది కొంప. నేను చెప్తున్నాను, మగాడు ఈదులోకి వచ్చి మీసాల మెలయ్యాలన్నా ఆవిడ మీద ఉంటుంది, కుటుంబంలో అందరూ బాగుండాలన్న గౌరవం ఆవిడ మీద ఉంటుంది, ఒక సంసారం సరిగ్గా సాగాలంటే ఆవిడ మీద. అందుకే చెప్పండి, జ్ఞానం చొప్పున కాపురం చేయాలంటే ఫస్ట్ రోల్, కీ రోల్ ఎవరో చెప్పనా? మేడం గారే, ఆవిడే సరిగ్గా ఉండాలి. ఎలా, ఎక్కడ, ఎలా చెప్పాడు దేవుడు? చెప్పాడు. కొన్ని సంగతులు త్వరగా తేలుద్దాం. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది,
ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగా నివ్వదు. జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఒక జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్తాను చూడండి. గుణవతి అయిన భార్య. నడుతున్నాను, ఈవిడ గుణవతి అని ఎవరినైనా ఎలా చూసి చెప్పగలమండి? నేను ప్రశ్న అడుగుతాను, మరి చిన్నప్పటి నుంచి చదువు ఉంటారు ఈ వచనాలు, అడుగుతున్నాను చెప్పండి. ఈవిడ గుణవతి అని ఎలా చెప్పగలం? ఒకరిని అడిగితే అన్నారు, గుణవతి అంటే స్లోగా మాట్లాడుతుందంట. ఎలా మాట్లాడుతుంది? ప్రైజ్ ద లార్డ్ అంటదంట. అంత లేదు, నడుతున్నాను. స్లోగా మాట్లాడే వాళ్ళందరూ గుణవతులు అనుకుంటే సైలెంట్ కిల్లర్స్ ఉన్నారు లేదా? 75 ముక్కలు నరికేసిందంట అలా ఆయన్ని. చాలా సైలెంట్ సాఫ్ట్వేర్. నడుగుతున్నాను, ఈ మధ్యకాలంలో పోస్టులు మీరు చూసారు లేదో, ఫేస్బుక్లో పోస్టులు ఇలాంటి నవదంపతులు పెళ్లి చేసుకుంటే ఫ్రెండ్స్ గిఫ్ట్ తెచ్చారు. ఆ గిఫ్ట్లు ఏంటి చెప్పిన, ఒకడేమో గోన్సెన్స్ తెచ్చాడు, ఇంకొకడేమో టబ్బ తెచ్చాడు. ఎందుకు ఇది తెచ్చారంటే 75 ముక్కలు నరికేసి బకెట్లోనే పెట్టిందంట, అందుకు టబ్బ తెచ్చాడట. 150 ముక్కలు నరికి భార్యని గోన్సెన్స్లో పెట్టండి, అందుకు గోన్సెన్స్ తెచ్చారంట. గిఫ్ట్ ఏమి ఇచ్చారట? ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతారా, దాచుకోండి అన్నారంట. నడుతున్నాను, ఎటకారం అయిపోయింది రోజు పెళ్ళి అంటే. నడుతున్నాను, కామెడీ అయిపోయింది రోజు పెళ్ళి అంటే. నడుతున్నాను, ఈవిడ గుణవతి అని ఎలా తెలుస్తుంది? పెళ్లి చూపులు అందరూ సైలెంట్గానే ఉంటారు, పెళ్లి వేదికల మీద కూడా సైలెంట్గానే ఉంటారు. ఈవిడ గుణవతి అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ప్లెయిన్ శారీస్ కట్టుకుంటే తెలుస్తుందా? సైడ్ పేపర్ తీసుకుంటే తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది అడుగుతున్నాను. ఈవిడ గుణవతి, సైలెంట్గా ఉంటుంది, కాపురాన్ని బాగా నడిపిస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఎలాగో తెలుసు. గుణం అంటే క్యారెక్టర్, అంటే ఆమె క్యారెక్టరిస్టిక్స్ ఏవైతున్నావో అవి చూస్తే తెలుస్తుంది అంటే. ఎట్లా తెలుస్తుంది? అక్కడ రాస్తున్నాడు చూడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు, నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యంగా ఏ తల్లి అయితే ఉంటాదో ఆమె గుణవతి. ఇప్పుడు చెప్పండి, ఏ విషయంలో నమ్ముతాడు? ఏ విషయంలో అయినా నమ్ముతాడు. ఈ విషయం ఆ విషయం అని కాదు, ఎలాంటి సంగతులైనా తన భార్యను నమ్ముతాడు. తన భార్య కలలో కూడా తనకు హామ్ చేయదని నమ్మే ఒకే ఒక వ్యక్తి భర్త. ఇప్పుడు చెప్పండి, ఈమె గుణవతని ఎలా డిక్లేర్ చేయొచ్చు? నమ్మకంగా ఉంటుంది. మొదటి పాయింట్ అదే. అంటే ఈమె గుణవతని చెప్పడానికి ప్లెయిన్ శారీస్ కాదు, స్లోగా మాట్లాడుతుందని కాదు, ఆమె చాలా ఫెయిత్ఫుల్గా ఉంటుందంట. భర్త నమ్ముతాడట. రెండోది అక్కడ రాస్తున్నాడు చూడండి, అతని లాభప్రాప్తికి వెలితంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తన వల్ల రావంట. ఇప్పుడు చెప్పండి, ఒక కాపురం బాగుండాలంటే నమ్మకంగా ఉండాలి, ఒక కాపురం జ్ఞానం చొప్పున చేయాలంటే ఫైనాన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి, ఫైనాన్స్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసే కోడళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆవిడ అడిగింది సీరియస్గా, ఇదిగో మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంతే. యావే ఏం అనలేదు కదా, నిన్ను ఎందుకు వెళ్ళిపోతామని అడిగాడు. వెళ్ళిపోతాను అంతే అంతే. ఎందుకు సరైన కారణం చెప్పంటే, 3 రోజుల నుంచి అడుగుతున్నాను, వారం రోజుల క్రితం చెప్పాను, 3 రోజుల నుంచి గట్టిగా అడుగుతున్నాను, కొనమన్నది కొన్నావా అని అడిగిందాను. ఏంటి అని అడిగాడు. ఏంటి? వాషింగ్ మిషన్ కొనమన్నాను, కొనవా అని అడిగాడు. ఈడన్నాడు, మనకి ఎందుకే వాషింగ్ మిషన్లు, నేను ఇంటికాడ ఉంటే లింగి కట్టి తిరుగుతాను, నువ్వు ఇంటి దగ్గర ఉంటే నైట్ వేసి తిరుగుతావు, మనకి ఎందుకే వాషింగ్ మిషన్లు, మనం నేను ఎంప్లాయీసా, వారాన్ని గట్టిగా తెస్తావు, ఒక డ్రెస్ కూడా తినగా దియం, మనకి ఎందుకే వాషింగ్ మిషన్, నహి జిందగీ కొనవని అడిగిందాన్ని. ఎందుకు చెప్పు సరైన కారణం, మనకు వాషింగ్ మిషన్లు దేనికని అడిగితే అప్పుడు చెప్పింది ఏమని చెప్పినా, వాళ్ళు కొనేసుకున్నారు అంత. ఎవరు? నేను అడుగుతున్నాను, వస్తువు మనకు అవసరం అని కొనుక్కోవాలా, ఎవరో కొనుక్కున్నారని వాతలు వేసుకోవాలా? కాపురాలు ఎలా పాడవుతాయి చెప్పిన? ఫైనాన్స్ని మెయింటైన్ చేయడం రాకపోయినా పాడవుతాయి. ఆర్థికంగా నిలదొక్కడు. అప్పుడు పెద్దమ్మడికి 20 రూపాయలు ఇస్తే పప్పులో ఉప్పులో పెట్టి 20 రోజుల తర్వాత ఇచ్చేవారు. ఇప్పుడు మీ సోలు, ఆ సోలు, లా సోలు, ఈ సోలు, సోలని ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పండక్కో పబ్బానికో కొనుక్కునేవారు కొత్త చీర, ఇప్పుడు దోబరా ఖర్చులు అయిపోయినాయి. మా ఆయన సంపాదన ఎంత, ఆయన గ్రాస్ ఎంత, నేను దాయాల్సింది ఎంత, ఈఎంఐలు ఎంత, ఇప్పుడు నేను కొనొచ్చా కొనకూడదా, ఇంత వస్తువు కొనమని ఆయన మీద బలవంతం పెట్టొచ్చా పెట్టకూడదా ఆలోచించే కాపురం చేసే జ్ఞానం ఉన్న తల్లులు ఉన్నారా? నువ్వేం చేస్తావో తెలీదు. నాకు సాయంత్రం ఆడేం చేస్తాడు, దొంగతనం చేయాలి, ఇంకేం చేస్తాడు? నడుతున్నాను, ఆడు ఈఎంఐలకి ఇప్పుడు సరిపోతుంది సగం జీతం. నడుతున్నాను, ఒక భార్య గుణవతి ఎలా ఉంటుందంటే ఫైనాన్స్లో నమ్మకంగా ఉంటుంది. రెండోది చెప్పిన, చాలామంది కాపురాలు ఎలా పాడు చేస్తారంటే, కూతురుగా ఉన్నప్పుడు కూతురులో ఉండాలి, కోడలుగా ఉన్నప్పుడు కోడలో ఉండాలి, అత్తలుగా ఉన్నప్పుడు అత్తల్లో ఉండాలి. ఆ యాక్టింగ్ ఉన్నప్పుడు ఈ యాక్టింగ్ చేయకూడదు, ఈ యాక్టింగ్ ఉన్నప్పుడు ఆ యాక్టింగ్ చేయకూడదు. ఎలా ఉన్నామో అలా ఉండాలి. కూతురులో ఉన్నప్పుడు కూతురులో ఉండు, ఇప్పుడు కోడలు అయిన తర్వాత ఇంకా కూతురులాగా యాక్టింగ్ చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే నువ్వు కూతురులాగా ఉన్నప్పుడు మీ అమ్మ సంతూరు మమ్మీలా ఫీల్ అయ్యి, నేను పెద్ద హీరోయిన్లా ఫీల్ అయ్యి నీకు బెడ్ కాఫీ ఇస్తుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎవరి తల్లులకి కాకి పిల్లలకి చెప్పండి అంతే. ఇప్పుడు నువ్వు కోడలు అయిన తర్వాత నాకు బెడ్ కాఫీ అంటే మీ అత్త ఎత్తాదా?
నెత్తి మీద ఎత్తేస్తుంది, ఇస్తుందా? ఇవ్వదు. ఇప్పుడు నువ్వు కూతురు కాదు, కోడలవే. నేను ఈ చీలికే కాదు, మీకే కాదు, మా వాళ్ళు లేకుండా అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఇందాక అన్నాడుగా, హెచ్చరికలు కూడా ఉంటాయి. కోడలుగా ఉన్నప్పుడు, కోడలు కూతురుగా ఉన్నప్పుడు, ఇప్పుడు కోడల నుంచి అత్త పర్మిషన్ వస్తుంది. నువ్వు అత్త అయిన తర్వాత ఇప్పుడు కొత్త కోడలాగా యాక్టింగ్ చేస్తే కుదరదు, నువ్వు సీనియర్ అయ్యావు. ఇది కనీస జ్ఞానం ఉండాలి. ఇప్పుడు బాగా వినండి, ఇలాంటివి మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారా? లేరు. గుణవతి అంటే ఎలా ఉంటుంది చెప్పినా, నమ్మకంగా ఉంటుంది. ఎంత నమ్మకంగా ఉంటుంది అంటే, తన భర్త కష్టార్జితాన్ని పుట్టింటికి పంపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే తప్పులు అవే. వీడు ఎలా కష్టపడి తెస్తాడో, ఈవిడ ఎలా అమ్మగారింటికి పంపిస్తుందట. మీ భర్త కష్టార్జితాన్ని అమ్మింటికి పంపించవచ్చా? నీకు అమ్మ మీద ప్రేమ ఉంటే కిడ్నీ తీసిచ్చే, మీ అమ్మ మీద ప్రేమ ఉంటే నీకు ఏమైనా ఊపిరితిత్తులు ఒకటి తీసిచ్చే, అంతేగాని భర్త కష్టార్జితాన్ని పట్టుకెళ్ళి నువ్వు అక్కడ పెట్టుబడులు పెడితే ఎప్పటికన్నా ఫైనాన్షియల్గా బాగుపడతారా? అందుకే చెప్తున్నాడు చూడండి, ఒకటి నమ్మకంగా ఉండాలి, రెండు ఫైనాన్స్లో నమ్మకంగా ఉండాలి, మూడోది ఒక పాయింట్ చెప్తున్నాడు త్వరగా 15 వచనంలో, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, గుణవతికి ఉండే మరో క్వాలిటీ, మూడవ క్వాలిటీ ఏంటి చెప్పినా? ఎర్లీ మార్నింగ్ లేచుతాడు. ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? నడున్నాను, మా పిల్లని ఎప్పుడు పడితే అప్పుడు లేపకండి అన్నారట. మరి ఏం చేయాలి? 10 గంటలు లేగమ్మా అని చెప్పాలని అడుగుతున్నాను. ఎప్పుడు పడితే అందరికన్నా ముందు ఆమె లేవాలి. లేచి ఏం చేయాలి? మార్నింగ్ వాకులు, ఈవినింగ్ వాకింగ్లు కాదు, ఏం చేయాలి చెప్పండి? అన్ని ఎక్సర్సైజ్లు అక్కడ ఉన్నాయి. కిచెన్ రూమ్లో వంట చేయాలి. అడుగుతున్నాను, వంట సరిగ్గా చేయకపోతే సగం రోగాలు దేనివల్ల వస్తాయి చెప్పండి? ఈరోజు యజమానికి రోగాలు. ఎప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ హాస్పిటల్లో 2, 3 ఉండేవట. మనకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, 2, 3 ఉండేవట. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ హాస్పిటల్ ఏంటో చెప్పిన 35 నుంచి 45 హాస్పిటల్ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి చెప్పిన? సగం తిల్లు సరిగ్గా లేక వస్తున్నాయి. నేను అడుగుతున్నాను, ఈరోజు తిండ్లు ఎలా వండుతున్నారు? ఇంట్లో వండుకునే వాళ్ళేరే. నేను రైస్ ఎట్టేసాను కరెంట్ కుక్కర్ మీద, నువ్వు వచ్చేటప్పుడు కర్రీ తెచ్చేందంట. పోతారు ఇద్దరు చాలా త్వరగా పోతారు హాస్పిటల్కి. నడుతున్నారు. ఒకప్పుడు బాయిల్ చేసి రైస్ని అలా గంజి వాచి చక్కగా అది వండుకుని తింటే ఎక్కడ ఉండాల్సిన మనకు కావాల్సిన ప్రోటీన్ అక్కడ దొరికేది. ఇప్పుడు ఏది? నడుతున్నాను, రైస్ని బాయిల్ చేసేసి ఇష్టానుసారంగా రైస్ని వడపోసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు పొద్దున ఏం జరుగుతుంది చెప్పండి? అలాంటి బాయిల్ అయిపోయిన రైస్ని తిని భయంకరమైన కర్రీస్ తింటే ఈరోజు ఏమవుతుంది చెప్పండి? ఎఫెక్ట్ అవుతుంది. అందుకే చూడండి, బయట కర్రీలు తింటున్నారు, పానీపూరీలు, పాసిపోని పూరీలు, చెదారం, ఫ్రైడ్ రైస్లు అన్నీ తింటే సగం రోగాలు దేనివల్ల వస్తున్నాయి చెప్పాలి? తినే తిండి సరిగ్గా లేకపోతే రోగాలు వస్తుంది. అందుకే తనకు అర్థమైందట, మా ఇంటి యజమాని కానీ నా బిడ్డలు కానీ ఎక్కడ పడితే అక్కడ తినకూడదని. తన ఆరోగ్యం, తన ఇంటి వారి ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉందనుకుందంట? నా చేతుల్లో ఉందనుకుంది. కనుకే బాధ్యతగా ఎప్పుడు లెగుస్తుందట చెప్పండి? ఎర్లీ మార్నింగ్. తనకుంటే క్వాలిటీ చూడండి, ఒకటి నమ్మకంగా ఉంటుంది, 2 ఆర్థికంగా నమ్మకంగా ఉంటుంది, 3వది ఎర్లీ మార్నింగ్ భోజనం ఉంటుంది. 4వ క్వాలిటీ ఏంటో త్వరగా చూద్దాం, ముగిద్దాం. 4వది 21వ వచనంలో, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, తమ ఇంటి వారు అందరి రక్తవర్ణపు వస్త్రాలు ధరించిన వారు ఆమె పొరుపులను సిద్ధపరచును. అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? తన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుతుందంట. బాగా వినండి, ఈమె గుణవతి అని ఒక ఆమెను చూసి చెప్పాలి అంటే నమ్మకంగా ఉంటుంది. ఈమె గుణవతి అని ఒక ఆమెను చూసి చెప్పాలంటే డబ్బుల విషయంలో నమ్మకంగా ఉంటుంది. ఈమె గుణవతి అని ఒక ఆమెను చూసి చెప్పాలి అంటే 3వది ఏంటో తెలుసా? వంట బాగా వండుతుంది. ఈమె గుణవతి అని చెప్పడానికి 4వది ఏంటో తెలుసా? తన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుతుంది. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి, ఇల్లు శుభ్రంగా ఉంటున్నాయా? ఎక్కడ ఉంటున్నాయి? అడుగుతున్నాను, ఇల్లు శుభ్రంగా ఉంచే తల్లులేరి. రివర్స్ ఏంటి చెప్పనా? ఇల్లు శుభ్రంగా ఉంటేనేమో ఒళ్ళు శుభ్రంగా ఉండదు, ఒళ్ళు శుభ్రంగా ఉంటేనేమో ఇంకా స్నానం చేయరు సాయంత్రం వరకు ఇల్లు శుభ్రం చేస్తే. నడుతున్నాను, ఇల్లు శుభ్రంగా ఉంటే ఒళ్ళు శుభ్రం ఉండదు, ఒళ్ళు శుభ్రం ఉంటే నడుతున్నాను. ఈ గుణవతికి ఉండే క్వాలిటీ చెప్పిన ఆమెను ఇల్లు శుభ్రంగా ఉంచుతుందట చెప్పండి. తన ఒంటిని శుభ్రంగా ఉంచుతుందంట. మంచి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుంది. ఏంటి చెప్పిన? రక్తవర్ణపు వస్త్రాలు. అంటే మంచి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుంది. 2వది ఏంటి చెప్పిన? తన ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. ఒక ఇంటిని చూసట పెద్దలు అన్నారు, ఇల్లును చూసి చెప్పండి అది. ఇప్పుడు చెప్పండి, సోఫా సెట్లు నిండా దోగరే, గొచ్చెలు నిండా దోగరే, గుమ్మాల నిండా దోగరి. నడుతున్నారు, కాపురం చేస్తున్నారు లేకపోతే ఏదైనా ఊరెళ్ళిపోతున్నారా? ఇవి ఇల్లు నడుతున్నాను, ఎక్కడెక్కడ దోగరే, బౌల్స్ అన్ని ఎక్కడ చూస్తే స్మెల్ వస్తాయని అడుగుతున్నాను. ఏది నడుతున్నాను? శుభ్రం పాటించే తల్లులేరి. గుణవతి అనగానే క్వాలిటీస్ ఏం చెప్తున్నాడు చూడండి, తాను శుభ్రంగా ఉంటుంది, తాను ఇల్లు శుభ్రంగా ఉంచుతుంది. మరో క్వాలిటీ అన్నిటికన్నా ముఖ్యమైనది 26వ వచనంలో, జ్ఞానము కలిగి మంచి మాటలు చెప్తుందట, కృపగల ఉపదేశం బోధిస్తుందట,
తన ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కరి నడతలో చెప్పండి, బెడ్లు ఏం చేస్తున్నారో, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, మా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన టైమింగ్స్ ఏంటి, తింటున్నాడా ఉంటున్నాడా, ప్రతిదీ జాగ్రత్తగా నడతలు కనిపెట్టుకుని, ఇవి గుణవతి లక్షణాలు. మీకు అర్థమవుతున్నాయి లేదో? ఇన్ని అడుగుతున్నాను. వంట పని చేస్తుంది, ఇంటి పని చేస్తుంది, ఇంటి వారి నడతలు కనిపెడుతుంది, అన్నీ బాగా చక్క పెడుతుంటే మరి ఆ మగాడు ఏం చేస్తున్నాడు? ఆ మాటలు అర్థమవుతున్నాయి లేదో? ఆ మగాడు ఏం చేస్తున్నాడు? అన్నీ చక్కబెట్టే ఆడవాళ్ళు ఉంటే ఏ పని చేయకుండా సోమరులా తిరిగే మొగోళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఒకడు అన్నాడట, ఏయ్ నువ్వు కువైట్ వెళ్ళే, నేను బుల్లెట్ వేసి తిరుగుతా అన్నాడు. నడుతున్నాను. ఆడోళ్ళు కష్టపడితే వాళ్ళ సంపాదన మీద బతకడానికి మొగోళ్ళకి సిగ్గుండాలా వద్దా? మరో మాట చెప్పిన, వెళ్ళి మీ బావునడికి లచ్చతే, మీ బావునడికి నడుతుంది, మీ బావునడికి లచ్చతే అంటే అడిగినప్పుడల్లా లచ్చ ఇవ్వడానికి అని రిలయన్స్ అంబానీయా? నడుతుంది. అడిగినప్పుడల్లా 10,000 ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చిందే ఎక్కువ. ఆ పిల్లను మనకి ఇచ్చారంటే బంగారు బొమ్మలా చూసుకోవాలి. అయినా నాకు చాలామంది నాకు తెలియక అడుగుతాను, మా అంగారు బండి కొన్నాడు, మా అంగారు వాచి ఉన్నాడు. మా అంగారు మనకు కొనడం ఏంటంటే సిరాగ్గా నడుతున్నాను. మనకు కొనడం ఏంటి? నా బండి నేనే కొనాలి, నా బండి నా వైఫ్ ఎక్కాలి, ఆ బండి మీద నేను తిప్పాలి, అంతేగాని మా మామ నాకు కొనడం ఏంటి, మా మామ నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి? నేను చేత కాకపోతే నాకు ఇవ్వాలి. నడుతున్నాను. నీ కూతుర్నిచ్చావు, నిన్ను మరిసిపోయేలా నేను చూసుకుంటానని ఒక సవాల్లాగా వాళ్ళకి చెప్పాలా వద్దా? నేను అడుగుతున్నాను, చెప్పాలి. నడుతున్నాను. ఏరి మాట్లాడితే అత్తడి దగ్గర నుంచి, మాట్లాడితే మామ దగ్గర నుంచి డబ్బులు తెమ్మంటే మరి నీ సంపాదనేది? భార్యలను కువైట్లో పంపించేసి వాళ్ళ మీద బతికే మగాళ్ళు ఉన్నారు, భార్యలు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ సంపాదన మీద బతికే మగాళ్ళు ఉన్నారు. అడుగుతున్నాను, ఆడపిల్ల ఇంట్లో ఉండాలి, గౌరవంగా ఉండాలి, నలుగురిలోకి ఆడపిల్లల్ని పంపి కష్టపడమని చెప్పొచ్చా? కానీ అడుగుతున్నాను, ఈవిడ ఇన్ని పనులు చేస్తుందిగా, మరి గుణవతి తన భర్త ఏం చేస్తున్నాడో అక్కడ రాశాడు చూడండి 23వ వచనంలో. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుని గవిని యొద్ద పేరుగొనిన వాడు ఉన్న. దేశపు పెద్దలు అంటే ఎవరండి? పొలిటికల్ సైన్స్లో చెప్పండి. పొలిటికల్ సైన్స్లో దేశపు పెద్దలు అంటే ఎవరు? పొలిటికల్ సైన్స్లో దేశపు పెద్దలు అంటే ఎవరు చెప్పనా? పార్లమెంట్. తన భర్త ఎక్కడున్నాడో తెలుసా? పార్లమెంట్లో ఉన్నాడట. మళ్ళీ ప్రశ్న అడుగుతాను, పార్లమెంట్ స్థాయికి వెళ్ళి పార్లమెంట్ మెంబర్స్లోని నీ పేరు వచ్చిందంటే, ఆయన పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు వచ్చిన అంత ఎత్తుకి సక్సెస్ అయ్యాడంటే ఈ మగాడి విజయం వెనకాల ఎవరున్నారు చెప్పండి? ప్రతి మగాడు విజయం వెనకాల ఎవరుంటారు చెప్పండి? చెప్పండి. మీరు మర్యాదగా చెప్తే వదిలేస్తా, మర్యాదగా చెప్పకపోయినా వదిలేస్తా. చెప్పండి. ప్రతి మగాడు విజయం వెనకాల ఎవరుంటారు? ఒకటోసారి, రెండవసారి, మూడోసారి మీ బొంద. ప్రతి మగాడి విషయానకాల ఆడదుంటే ప్రతి ఒక్కరం పార్లమెంట్లో ఉన్నావా? నడుతున్నాను. ప్రతి మగాడి విజయం వెనకాల ఆడదుండదు, గుణవతైన స్త్రీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి మగాడు విజయం వెనకాల ఆడోళ్ళు కాదు, గుణవతైన స్త్రీ. అందరూ స్త్రీలే. అందరు భర్తలు ఏం సక్సెస్ అవ్వరు. ఎవరు సక్సెస్ అవుతారు? ఏవండి, మీరు ఇంటి పనులు కానీ, వంట పనులు కానీ, ఈ కూలి పనులు కానీ, ఇంటి శుభ్రత కానీ మీరు ఏం పట్టించుకోకండి. మీ పనుల మీద మీరు కేంద్రీకరించండి. నా ఇంటి పనులు నేను చూస్తానని ఏ తల్లి అయితే భర్తకు కలిసి వస్తుందో ఆ మగాడు ఎదుగుతాడా ఎదగడా? గ్యాస్ అయిపోయింది, ఉల్లిపాయలు అయిపోయినాయి, పచ్చిమిరకాయలు, వీడి జీవితాంతం గ్యాస్ ఉల్లిపాయలు మోసుకుంటూ తిరుగుతాడు. గుర్తుపెట్టుకోండి. ఆ పనులు కూడా నువ్వు చేయకపోతే, చిన్న చిన్న పనులు కూడా నువ్వు చక్కపెట్టకపోతే అవి కూడా ఇతను తేవాల్సి వస్తే అడుగుతున్నాను, ఆ మగాడు ఎదుగుతాడా? ఇప్పుడు చెప్పండి. ఈమెకి ఇన్ని జ్ఞానము, ఇంత పనితనం ఎలా వచ్చిందంటే 30వ వచనంలో, అందము మోసకరము, సౌందర్యమెద్దము, యెహోవా యందలి భయభక్తులు కలిగిన స్త్రీ. ఇప్పుడు చెప్పండి, యెహోవా యందలి భయభక్తులు కలిగిన దానికి బైబిల్ పెట్టిన పేరు చెప్పిన జ్ఞానము అన్నాడు. ఏంటట? జ్ఞానం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం. ఇప్పుడు చెప్పండి, పేతురు గారి జ్ఞానం చొప్పున కాపురం చేయమన్నాడంటే ఎలా జ్ఞానం వస్తుంది చెప్పండి? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఒక తల్లి ఈ చెల్లి సరిగ్గా కాపురం చేయాలంటే వీళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి చెప్పండి? యెహోవా యందలి భయభక్తులు ఉంటేనే జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఉంటేనే కాపురం సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళ పోర్షన్ అయిపోయింది, మగాడిది అవుట్లైన్ చెప్పిన వదిలేస్తాను చూడండి. మగాడికి చెప్తున్నాడు జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. అక్కడ ఒక మాట అంటున్నాడు, పురుషులారా మీ భార్యలను సన్మానించుడి. ఇప్పుడు అంటున్నాను, పురుషులు భార్యను సన్మానించడం అంటే ఏంటి? సాల్వగా అప్పమనా, ఓకే ఎమ్మనా? పురుషులను భార్యను సన్మానించడం అంటే ఏంటి చెప్పనా? నా వైఫ్ని ఎప్పుడు నలుగురిలో డౌన్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? నాది. మగాలు చేసే తప్పేంటి చెప్పనా? మగాలు చేసే తప్పేంటంటే
తన భార్య కొరకు ఫ్రెండ్స్ దగ్గర లోకుగా మాట్లాడతారా, మాట్లాడరా? అది తప్పది. తెంగరదే, దానికి ఏం తెలదు, వచ్చింది మమ్మల్ని తినడానికి. ఇలాంటి మాటలు ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడొచ్చా? నా భార్య గౌరవాన్ని నేనే కాపాడకపోతే నా భార్యకి గౌరవం ఎక్కడి నుండి వస్తుంది? అందుకే చెప్తున్నాడు చూడండి, నీ భార్యను సన్మానించు. తను ఎక్కడ మానసికంగా శారీరకంగా కృంగిపోవడానికి వీల్లేదు. నా భార్యని అంత అందంగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. ఎందుకంటే వాళ్ళ అమ్మనే, నాన్నే, తోబుట్టువుల్ని, ఊరిని అందరినీ వదిలొచ్చింది కనుక ఇప్పుడు తను చూడాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? మనదే. అంటే భర్తలైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూడాల్సింది. మరో మాట అంటున్నాడు, జ్ఞానం చొప్పున కాపురం చేయడానికి మీ ప్రార్థనకు అభ్యంతరం కలగకుండా జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. అంటే ఒక మగాడికి దేవుడు కలిసి వచ్చేలా ఆశీర్వదించాలంటే సూత్రం ఒకటే, నీ ప్రార్థనకు అభ్యంతరం కలగకూడదు. అంటే దేవుడికి నువ్వు చేసిన ప్రార్థనకు అభ్యంతరం కలగకూడదంటే నీ ఇంట్లో ఉన్న ఆడదాన్ని ఏడిపించకూడదంట. గుర్తుపెట్టుకో, మగాళ్ళకి ఇదే వార్నింగ్ దేవుడిస్తున్నది. అంటే ఆమెను ఏడిపించడానికి వీలు లేదు. ఆవిడ ఏడిసిందంటే సాయంత్రానికి బుజ్జి అంటావో బజ్జీ అంటావో ఏమంటావో తెలియదు, కానీ సాయంత్రానికి కూల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. ఎందుకంటే వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడు లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఇంట్లో ఉన్న ఇల్లాలు ఏడిస్తే ఎవరు అడుగుతారు చెప్పనా? పుట్టించిన దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, ఎందుకు ఏడుస్తుంది? లేయా ఏడిస్తే లేయా అని అడిగాడా లేదా? రాహేలు ఏడిస్తే రాహేలు కూడా సపోర్ట్ చేశాడు లేదా? ఆగర ఏడిస్తే ఆగర పక్షాన దేవుడు నిలబడ్డాడు లేదా? అన్నా బాధపడితే అన్నా చేయి పట్టుకున్నాడు లేదంటే స్త్రీల పక్షాన దేవుడు నిలబడ్డా? ఒక స్త్రీ ఏడిస్తే ఖచ్చితంగా దాని గురించి అకౌంటబిలిటీ ఆ భర్తను దేవుడు అడగడా? అందుకే ఆవిడికి అభ్యంతరం, నీకు అభ్యంతరం కలగకూడదు, ఆవిడికి అభ్యంతరం కలగకూడదు. జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. అందుకే ఇప్పుడు రేపు నుంచి నేను అడుగుతున్నాను, ఈ చెల్లికి తమ్ముడికి రేపు నుంచి ఆఫర్లు ఉంటాయి. ఆఫర్లు ఏంటి చెప్పని, చుట్టాల బట్టలు కుదురుండరు, భోజనాన్ని పిలుస్తారు, అక్కడ పిలుస్తారు, అలా రమ్మంటారు, ఎలా రమ్మంటారు. ఈ చెల్లికి తమ్ముడికి నేను ఇచ్చే సలహా కానీ చూసిన కానీ ఏదైనా ఉందంటే, మీరు సోమవారం నుండి శనివారం వరకు ఎక్కడికైనా వెళ్ళండి. బీచ్కి వెళ్తారో, పార్క్కి వెళ్తారో, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారో, చుట్టాలింటికి పడ ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఎవ్రీ సండే మాత్రం ఖచ్చితంగా చెరుకు బైబిల్ పట్టుకుని చెప్పండి చర్చికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే వీళ్ళందరూ మీ మధ్య ఉంటారు లేదో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరిని నిలబెట్టే ఒకే ఒక్క ఆయన మనం నమ్ముకున్న దేవుడు. ఆయన దగ్గరికి రండి, ఆయన బాగుపడుస్తాడు. పేతురు పత్రిక ఇంటికి వెళ్ళక చదవండి. జ్ఞానం చొప్పున కాపురం చేయాలంటే ఎలా? ఆ 3వ అధ్యాయంలో మొదలు పెడతాడు, అటువలే స్త్రీలారా. అదే 3వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అటువలే పురుషులారా. అటువలే స్త్రీలారా, అటువలే పురుషులారా అంటే ప్రభువునకు వలే ప్రేమించాలి, ప్రభువునకు వలే లోబడాలి, ప్రభువుని అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. అందుకే దేవుని జ్ఞానం ఎవరై ఉన్నారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారిని ఎవరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో, అది భర్త అయినా భార్య అయినా, వాళ్ళ కాపురాలు సమాధానకరంగా ఉంటాయి, ప్రేమగా ఉంటాయి, తగ్గింపు ఉంటుంది. క్రీస్తును అవలంబించిన వారి జీవితాలు ఆదర్శవంతంగా ఉంటాయి. అట్టి విధంగా వీళ్ళిద్దరూ ఉండాలి. ఖచ్చితంగా చర్చ మానకుండా వెళ్ళాలి. దేవుడి ఇరువురిని దీవించును గాక.